ఓకేనా? ఓకే, మొహమ్మద్ బాగానే ఉంది కదా? థ్యాంక్ యూ జీసస్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి మరి ఈ సమయం దేవుడు ఇచ్చాడు నాకు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సమయం దేవుడు ఇచ్చాడని? ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈ సమయం దేవుని స్తుతించడానికి మనందరికీ ఇచ్చాడు. ఎందుకంటే భూమి మీద మానవుడు జన్మించింది ముందు దినాలన్నీ కూడా ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి. మనం తప్పు చేసామనో, తప్పు మాట్లాడామనో కుంగిపోవడానికి కాదు, సరి చేసుకొని నిలబడటానికి. ప్రైజ్ లార్డ్. ఈ యూట్యూబ్ ద్వారా కూడా వింటున్న ప్రజలందరికీ కూడా శుభవందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ఈ వర్తమానాన్ని ఒక గడిచే దినములు, నా ముందు గడిచిపోయిన దినాలు ఎలాగున్నాయో, ఎలాగ నడిచానో, అలాగే నా ముందుని దినాలు ఎలాగ నడవాలో వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను. ఈరోజు ఉదయం ఈ వారం అంతా చదివిన వాక్యాలు వేరైతే ఈరోజు ఉదయం నుంచి 4 చదివిన వాక్యం వేరు. మరి ఈ వాక్యము నా పుట్టినరోజు నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు వినిపించి నువ్వు ఈ ప్రజలు విని వీరిలో అని ఆసక్తి పుట్టాలి. అలా పుట్టాలంటే ఏదో ఒక సందర్భం మనకి కావాలి. హల్లెలూయా. ఏదో ఒక సందర్భం. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఏమని చెప్తావు? అయ్యా నాకు ఒంట్లో బాగోలేదంటే అదే ఏం బాగోలేదని అడుగుతాడా, లేకపోతే ఇంకేమని అడుగుతాడా? చెప్పండి. ఏంటమ్మా తలనొప్ప, జ్వరమా, ఒళ్ళు నొప్పులా అని అడుగుతాడా లేదా? దాన్ని బట్టే మెడిసిన్ ఇస్తాడు. ఏమండి? అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే సందర్భాన్ని బట్టి వర్తమానం ఇవ్వడం నేర్చుకో. దేవుడికి స్తోత్రం. సందర్భం, ఆ సందర్భం ఉండాలి. ఎందుకు నేను మీ పిల్లల పుట్టినరోజులకి, మీ ఇంట్లో పెళ్లి రోజులకి, అలాగే మీ పిల్లల లింగి ఫంక్షన్లకే కానీ, ఓనీ ఫంక్షన్లకే కానీ దేవుడు వాక్యాన్ని ప్రకటించండి. ఆ ప్రకటించడంలో వచ్చే మేలులు మీ పిల్లల చుట్టూ దేవుడు కవచం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు కవచం ఉంటుంది. అలాగే మనం నేర్పించాలి పిల్లలకి. ఏదో ఒక సందర్భం మన ఇంట్లో యజమానుడు మారటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఏమండి? మన ఇంటి పెద్ద ఆయన మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కరు పెద్దోళ్ళు ఉంటారు, అచ్చే నేను ఎన్నంటే ఎన్ననండి అంటారు. కానీ ఏదో ఒక సందర్భం మనం ఇలా పుట్టినరోజనో, పెళ్లి రోజనో, లింగీల ఫంక్షన్ అనో, ఓనీల ఫంక్షన్ అనో, ఇంకా ఏ కార్యక్రమం అయినా సరే, మన ఇంట్లో పెద్దోళ్ళు చనిపోయారు, సంవత్సరీకం వాళ్ళు ఉంటాయి కదా, జ్ఞాపకార్థ కూటమం కూడా ఉంది బైబిల్లో. జ్ఞాపకార్థం అని, జ్ఞాపకార్థానికి కూడా వర్తమానం ఉంది. అవి కూడా మనం చూపించుకోవాలి. నీతిమంతుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి? ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏదో ఒక సందర్భం. అలాగే నాకు కూడా ఒక సందర్భం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మరి నాకు 35వ సంవత్సరం, 36వ సంవత్సరం దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. ఈ రోజుకి మరి నాకు ఇంచుమించు 53 పూర్తయి 54లోకి వెళ్తున్నాను నేను. ఏమండి? దేవుడు ఇచ్చిన గొప్ప దయా కిరీటం. దేవుడికి స్తోత్రం. ఏమండి? మరి ఆయన ఇచ్చిన దయా కిరీటం నేను ఎలా ఉండాలి ఈ భూమి మీద, ఇంకా ముందు రోజులు, గడిచిన రోజులు ఎలా ఉన్నాయో అనవసరం, ముందు రోజులు ఎలాగుండాలి. ఎందుకంటే గడిచిన రోజులు ఎలాగున్నానో నాకు తెలియదు ప్రభువా, నువ్వే నడిపించావు, నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను శుద్ధీకరించి ప్రభువా అని అడిగి తెలుసుకొని ముందుకెళ్ళడం ఒక వంతు. ఎందుకంటే భక్తుడైన దావీదు కూడా ఏమంటే ఒక తప్పు చేశాడు. ఒక్క తప్పే, ఆ ఒక్క తప్పే ఉందంటున్నాడు బైబిల్లో. స్పష్టంగా చెప్తున్నారు బైబిల్లో కూడా. భక్తుడైన దావీదు కూడా ఒక తప్పు చేశాడంట, మళ్ళీ ఎన్నడూ తప్పు చేయలేదంట. మానవ జన్మలో మనం అందరం ఒక తప్పు చేస్తాం. ఏమంటే చేసినాక ఆ ఒక్క తప్పుని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు కార్చి విడుదల పొందుతాం. దేవుడికి స్తోత్రం. కన్నీరు కార్చి విడుదల పొందాలి, అప్పుడు విడుదల పొందుతాం. దావీదు అలాగే కన్నీరు కార్చాడు. తనకు కలిగిన బాధను బట్టి, తను చేసిన తప్పును బట్టి తన నోటితో తనే ఒప్పుకున్నాడు. నేనైతే ముక్కలు ముక్కలుగా ఉండి చంపేస్తానన్నాడు, నరికేస్తానన్నాడు. ఆ వ్యక్తి నువ్వే కదా అనేటప్పటికీ కుంగిపోయాడు దావీదు, కుంగిపోయాడు. మన జీవితంలో కూడా సంవత్సరాలు మనకి ఇచ్చుచున్న కొలది, ఆయన దయాకిరీటం మనకి ఇచ్చుచున్న కొలది మనం కూడా కుంగిపోవడానికి కాదు. ఏమండి? దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడానికి కాదు, లేకపోతే ఇంకా పాపంలో నడవడానికి కాదు. పాప శాపముల నుంచి విడిపించే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. మన కొరకు ఆయన సిలువలో రక్తం చిందించాడు. ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన శరీరము, ఆయన రక్తము మనం భుజిస్తుంటే ఆయన నిత్య జీవంలోకి నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమంటే నిన్న వారం చెప్పాను, జీవ గ్రంథంలో నీ పేరుందా అని. చాలామంది పేర్లు లేవు, సేవకుల పేర్లు కూడా లేవండి. తెలుసా మీకు?
ఎందుకంటే జీవగ్రంథంలో పేరుంటే ఆయన చిత్తం చేయవాడే ఆ జీవగ్రంథంలో ఉంటుందంట ఆ పేరు. ఏమండి, ఆయన చిత్తం చేయకుండా మన ఇష్టాసరంగా సేవకులు కూడా ప్రభువా నన్ను అలాగా ఆశీర్వదించు, నన్ను ఇలాగా ఆశీర్వదించు, నన్ను ఆ రకంగా ఉంచు, నన్ను ఈ రకంగా ఉంచు, ప్రభువా నాతో ఇలా మాట్లాడు అలా మాట్లాడు, నాకు దీవులు దయచేయి ప్రభువా, నీ పని చేస్తున్నాను, కష్టమే ఉంది కానీ లాభమేం లేదు ప్రభువా అని ప్రార్థన చేయకూడదు ఎప్పుడు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఇక్కడ. ఏమంటే ఏ రోజు నేను సంఘాన్ని అభివృద్ధి పరచు ప్రభువా అని అడగల. ఎందుకంటే ఆయన చిత్తం అది, నా ఆలోచన కాదు. ఆయనకు అప్పగించేశాను. నీ పని చేయమన్నావు, నేను వచ్చాను. దాంట్లో నేను యథార్థంగా ఏ రోజు మానకుండా వస్తున్నాను. అది నా యొక్క అనుభవం. ప్రభువా జనాభా రావడం, వాళ్ళ మారు మనసులు రక్షణ పొందడం అది నీ చిత్తం. నువ్వే వాళ్ళు బలపరిచి వాళ్ళని అభివృద్ధిపరచు, వాళ్ళని జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు లెక్కించుకో ప్రభు అని నేను అడుగుతున్నా. దానికి ఉత్తరవాది నేను కాదు, నా దేవుడి వాక్యం నేను చెబుతున్నప్పుడు దానికి మీరందరూ కూడా లోబడి మీరేం చేయాలి, జీవగ్రంథంలో నా పేరు ఉండాలి ప్రభువా, ఇగో నేను నీ యందు రక్షించబడాలి, ఇగో నేను నీ యందు నాయన మారు మనసు పొందాలి, యథార్థంగా నీతో నడవాలి, సత్యవాక్యాన్ని వినాలి, సత్యవాక్యంలో నేను ఉండాలి ప్రభా, వాక్యానుసరమైన జీవితం నా జీవితంలో చెయ్యాలి అనుకొని ముందుకెళ్తే జీవగ్రంథంలో కంపల్సరీ మన పేరు ఉంటుందండి. హల్లెలూయా. దావీదు ఆ రకంగానే యథార్థంగా ఉన్నాడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఎక్కడని చూద్దామంటారా? చూడండి, 2 సమూయేలు 12వ అధ్యాయము. 2 సమూయేలు 12వ అధ్యాయము చదువుదాం. 12వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఏంటంటే ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఇద్దరు దరిద్రులు కదా, అదే ఇద్దరు ఐశ్వర్యవంతుడు దరిద్రుడు కథ కూడా విన్నాం కదా, ఇది కూడా మరి వినాలిగా మనం. చదువు. దరిద్రుడు ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, ఆ దరిద్రుడికి ఏంటంటే చిన్న ఆడ గొర్రె పిల్ల అంట. ఏమండి, ఇక ఏమైనా ఉందా అక్కడ? చిన్న ఆడ గొర్రె పిల్ల ఉంది. అట్లుండగా ఎవడు? మూర్ఖస్తుడు అంట. మూర్ఖుడు. ఈరోజు ఏ విషయంలోనైనా సరే తప్పు చేసేవాడు ఎవడంటే మూర్ఖుడే. ఏమండి, తప్పు చేసేది ఎవరు? మూర్ఖుడైనా తప్పు చేసేది మంచోడు చేస్తాడా? అది మూర్ఖుడు. అందువల్ల విని కోపించుకొని మరణపాత్రుడు అంట. నిశ్చయముగా మరణపాత్రుడు. ఏమండి, చూసారా? దైవ సేవకుడితో చెబుతున్నాడు. ఈరోజు పుట్టినరోజు అనగా ఏమండి, పుట్టినరోజు అనగా దైవ సేవకుడు చెప్పే మాటల్లో నుంచి వచ్చే గొప్పతనం ఏంటో తెలుసా? మారు మనస్సు. ఏమండి, జీవగ్రంథంలో మీ పేరు లెక్కించబడే అనుభవాలు దైవ సేవకుడి ద్వారా. ఈరోజు ఇక్కడ నాతాను ద్వారా చెబుతున్నాడు దావీదుకి. నాతాను చెప్తున్నాడు దావీదుకి. అంటే దైవ సేవకుని ఎందుకు పిలుచుకోవాలి, ఎందుకు మనం వాక్యానికి ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి, ఎందుకు మనం పుట్టినరోజు అని, ఎందుకని మన ఓనీల ఫంక్షన్ అని, ఎందుకని మన లింగీల ఫంక్షన్ అని, ఎందుకని మన యొక్క పెళ్లి రోజు అని, ఎందుకని మన యొక్క సంవత్సరికాలని వాక్యాలు వివరించాలంటే బైబిల్లో చెబుతుంది కదా. అనేక సందర్భాలని వాక్యాన్ని
వివరించండి. సందర్భాలు ఏమీ లేదు, ఈరోజు మీ అందరికీ స్పీడ్ పంచుతున్నాను రండి అని సరే వాక్యం వినిపించాలంట నేను ఆ వీధుల్లో. అర్థమైందా? ఏదో ఒక రకంగా వాక్యాన్ని వినిపించాలి. అది ఎక్కువ సంఘం ఉందనుకో, ప్రతిరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఒకటి ఉంటానే ఉంటాయి. వారు ఏదో ఒక స్థలంలో వాక్యం అందిస్తూనే ఉంటారు. కానీ మనకి చిన్న సంఘం కాబట్టి మన సంఘంలో పుట్టినరోజులు తక్కువ ఉంటాయి. ఏమండి 30 మంది లేరు 30 పుట్టినరోజులు చేసుకోవడానికి సంవత్సరం మొత్తంలో. ఏమండి అలాగే పెళ్లి రోజులు చేసుకోవడానికి అంతమంది లేరు. అందువల్ల చెప్తుంది ఏంటంటే వాక్యానుసారంగా మన జీవితాల్ని దేవుడు ముందు నిలబెట్టుకోవాలి. పుట్టినరోజా కొత్త బట్టలు కొనేసుకున్నాం, కేక్ కట్ చేసేసాం, దేవుడి వాక్యం లేకుండా చేయమాకండి ఎప్పుడు. ఎందుకంటే నీ బిడ్డకి కవచం ఉండదు, దేవుడి కవచం, దేవుడు కాపుదల ఉండదు. పెళ్లి చేసేసాం, పెళ్లి రోజులు చేసుకుందాం, రెస్టారెంట్కి వెళ్ళాం, మంచి బిర్యానీ తినేసాం అనుకోమాకండి. పెళ్లి రోజు చేసుకుంటే మళ్ళీ పెళ్లి రోజు నాడు వాక్యాన్ని వినిపింప చేసుకోండి. అలాగే జీవితాంతం పెళ్లి రోజుల్లో వాక్యం వినిపింప చేసుకోండి. ఏమండి పుట్టినరోజు కూడా జీవితాంతం వాక్యాన్ని వినిపింప చేసుకోండి. సువార్తను ప్రకటించండి. ఏదో ఒక రకంగా వాక్యాన్ని ఇంట్లో వినిపింప చేయండి. ఆ వాక్యం నీకు కవచముగా ఉంటుంది, నీకు వెలుగుగా ఉంటుంది, నీకు దీపంగా ఉంటుంది. వాక్యం అంటే ఆజ్ఞ. అర్థమైందా? నిన్న చదువుకున్నాం మనం ఆజ్ఞ. వాక్యం అంటే ఆజ్ఞ. ఆజ్ఞ ఎలాగుందంట? దీపముగాను వెలుగుగా ఉందంట. ఉపదేశం వెలుగుగా ఉంది, ఆజ్ఞ వచ్చి ఏమండి దీపంగా ఉంది. నిన్న వారం విన్నాం కదా, అధ్యాయం చెప్పనా? సామెతలు 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. మన వారం చదువుకున్నాం. ఏమంటే 23వ వచనం సామెతలు 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నదంట. అర్థమైందా? ఎందుకు పెట్టుకోమంటున్నాను పుట్టినరోజులు అవన్నీ? ఎందుకు పెళ్లి రోజులు చేసుకోమంటున్నాను? ఎందుకు సంవత్సరకాలు? ఎందుకు ఓనీల ఫంక్షన్? ఎందుకు లింగీల ఫంక్షను? ఎన్నిటికి వాక్యాన్ని మీరు అనిపింప చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఏమీ లేవు అన్నా మా ఇంట్లో స్తుతికూటం పెట్టన్నా, అన్నా మా ఇంట్లోని కృతజ్ఞత కూడుకు పెట్టన్నా అని అడిగే అనుభవాలు మనకు కావాలి. ముందు వాక్యము ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఏంటంట? ఆజ్ఞ వెలుగుగా దీపంగాను, ఉపదేశం వెలుగుగా ఉంది. మరి నీకు వద్దా వెలుగు మీ ఇంటికి? చెప్పక్క, మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? వద్దా మీ ఇంటికి వెలుగు? దీపం వద్దా? దీపం దేనికి సాదృశ్యం? వెలుగులో మీరు ప్రయాణిస్తున్నారు అనేది సాదృశ్యం. అర్థమైందా? వెలుగులో ప్రయాణిస్తున్నారు మీరు అంటే వెలిగించబడుతున్నారు, మీరు వెలుగుతూ మీరు ప్రయాణిస్తున్నారు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఏమండి వీటికి మనం లోబడాలి. అందుకనే పుట్టినరోజు అనే సందర్భాన్ని నువ్వు తీసుకెళ్ళి వర్తమానం మీకు దేవుడికి స్తోత్రం. ఉదయం నేను 10:30కి వచ్చాను హైదరాబాద్ నుంచి. నేను రాలేదు, అందుకని 10:30కి వచ్చాను. విజయవాడలో వాక్యం చెప్పాను. అక్కడ పుట్టినరోజు చేసుకోకూడదు, ఇక్కడ చేసుకోవాలనుకున్నాను. నేను పోయిన సంవత్సరం అక్కడ చేశాను కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ చేయాలి అనుకొని కేక్ కూడా పట్టుకుని వచ్చేసాను. ఏమండి మరి నాకు ఇచ్చిన దేవుడు 53 సంవత్సరాలు పూర్తి చేసుకుని 54వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. 54లోకి అడుగు పెడుతున్నాను. కాబట్టి ఈరోజు వర్తమానం దేవుడు నామానికి మహిమ కలిగినట్టుగా మనందరికీ వెలుగుగా ఉండాలని వినపింప చేస్తున్నాను. హల్లెలూయా. ఎలా ఉండాలంట? వెలుగుగా ఉండాలి. ఓకే. ద్వితీయోపదేశ కాండము దాగుడు స్థితి దిగింద వావుతిస్తే ద్వితీయోపదేశ కాండం అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. అదే 1, 2. తీసారా? 6వ అధ్యాయము. నీవును నీ కుమారుడును నీ కుమార్తెలను కుమారులను చదువురా తర్వాత నీ కుమారులు ఏమండి ఎవరంట? నీవును నీ కుమారులు ఏమండి? నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు. ఇందాక చెప్పానుగా ఆజ్ఞ ఎలాగుందంట? దీపముగా. చూడండి, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ.
ఇప్పుడు చెప్పండి పుట్టినరోజు గురించి ఏంటంట? పుట్టినరోజు అంటే ఆషామాషాగా కాదు, సినిమాలకి తిరగడమో, ఏమండి కుర్రోళ్ళతోనో గెంతిలేయటమో, లేకపోతే మందు బాటలు కొనడమో, సిగరెట్లు కాల్చడమో, సినిమాలకు వెళ్ళడమో, ఎక్కడెక్కడో తిరగడం కాదు, పార్కులు అంటే వెళ్ళడమో కాదు. పుట్టినరోజు అంటే, పెళ్లి రోజు అంటే, అలాగే ఏదైనా సరే ఏమంటే మన దేవుడు చూస్తారు ఇక్కడ ఏం చెప్తున్నాడో, నీ జీవిత దినములన్నీ గాయకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు. చూడండి ఏమవుతామంటే ఇక్కడ మనం అంటే తొందరగా చచ్చిపోతామా? చెప్పండి. దీర్ఘాయుష్మంతుడు అంటే ఏంటో తెలుసా? యుగ యుగములు నువ్వు బ్రతికే ఉంటావు. ఇక్కడ ఈ శరీరం వెళ్ళిపోయినా నీ ఆత్మకి అక్కడ ఇంకొక జీవితం ఉంది. ఈ జీవితం ఎలాగైనా అయిపోయింది, ముగించేసాం. కానీ ఇక్కడ ఆజ్ఞలు వింటే ఈ జీవితాన్ని ఓకే, ఈ జీవితం నాకు అవసరం, ఆ జీవితం కావాలనుకుని ముందుకెళ్ళిపోతాం. అర్థమైందా? వెలుగులో ఉంటాం కాబట్టి, దీపంగా ఉంటాం కాబట్టి, ఆజ్ఞలు గైకుంటే ఆ జీవితం అసలైన జీవితం. ఆ రెండో మరణంలోకి వెళ్ళకూడదని యేసు ప్రభు మన కొరకు ఈ ఆజ్ఞలన్నింటినీ, వాక్యాలన్నింటినీ మనకి వినిపింప చేస్తున్నాడు దైవ సేవకుడి ద్వారా. అర్థమైందా? దావీదుతో మాట్లాడాడు. ఏమని? తప్పు చేసిన దావీదుతో మాట్లాడాడు, సరి చేసుకున్నాడు. ఈరోజు తప్పు చేయని మానవులను ఎవరైనా ఉన్నామా? చెప్పండి. ఎవరూ లేరు, నేను కూడా లేను. నేను ఏదో విషయంలో తప్పు చేస్తూనే ఉంటా. కానీ దైవ సన్నిధిలో నేను ఆ తప్పును ఒప్పుకొని దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తే నా దేవుడు 7 మార్లైనా క్షమించే దేవుడు నన్ను. దేవుడికి స్తోత్రం. ఏమండి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి మనం, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలను మనం గైకొనాలి. ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నావు. ఓకే, ఇంక ఇది అవసరం లేదు. ఏమండి? స్వాధీనపరుచుకున్న దేశం అంటే ఇశ్రాయేలు కోసం రాశారనుకోమాకండి. ఇది పరలోక దేశం. ఇది నువ్వు ప్రయాణించవలసిన దేశం. నువ్వు ఏంటి ఆ దేశంలో యుగ యుగాలు నువ్వు వెలుగుగా ఉండాలి. ఏమంటే దీపముగా నువ్వు ఉండాలి. ఏమంటే ఆయనతో నువ్వు ఉండాలి ఆ వెలుగులో. యేసు ప్రభుతో పాటు నువ్వు కూడా, ఆయన వెలుగై ఉన్నాడు, నువ్వు కూడా వెలుగై ఉండు లోకానికి. ఏమంటే ఆయన ఉప్పై ఉన్నాడు, నువ్వు కూడా ఉప్పై ఉండు. పాడైపోయిన ఉప్పులాగా ఉండొద్దు మనం. ఏమంటే పాడైపోయిన వెలుగులాగా ఉండొద్దు మనం. ఎలా ఉండాలంట? వెలుగ్గా. ఏమంటే దీపముగా ఉండాలి మనం. దేవుడికి స్తోత్రం. చదువురా ఇంకా 2వ అధ్యాయం అయిపోయిందా? ఇంకా చదువు. స్వాధీనపరుచుకుంటుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు. చూడండి ఏం జరుపుకుంటానికండి? మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడాలను, విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇని నడుచుకుంటున్నారా? చెప్పండి. దావీదు విన్నాడా? విడిచిపెట్టాడా? ఈరోజు మీరు వినడానికి వచ్చారా? విడిచిపెట్టడానికి వచ్చారా? మళ్ళీ నిజం. మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీరు వినాలి. ఆయన కట్టడాలు, ఆయన ఆజ్ఞలు మీరు గైకొనాలి, అనుసరించి నడవాలి. బాప్తీసం పొందిన వాళ్ళతోనైతే నేను ఇంకా సావాసం చేయాలి. ఇక్కడ బాప్తీసం పొందారనుకోండి, వాళ్ళతో నేను ఇంకా కూర్చొని వారికి ప్రార్థనలు నేర్పించాలి. అర్థమైందా? ప్రార్థనలు నేర్పించాలి. ఎలా ప్రార్థిస్తే దేవుడి సన్నిధికి చేరతాము, ఎలా ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడి సన్నిధిలోకి వెళ్ళుద్ది, అనుభవాలు మనం అన్నీ నేర్చుకోవాలి. వారానికి 1 రోజు 2 రోజులు చాలదు బాప్తీసాలు పొందితే మీరందరూ. అర్థమైందా? దైవ సేవకుడు అన్నాడు బాప్తీసం ఇచ్చి వదిలేయడం కాదు, ఆ బిడ్డను కనిపెట్టుకొని ఉండాలంట. ఒక చిన్న బిడ్డను కన్నది, గొర్రె పిల్లని కన్నది. తల్లిని పిల్లని రెండింటిని చూస్తావా, ఒకదాన్నే చూస్తావా? కాపర్ అనేవాడు రెండింటిని చూస్తాడు. ఎవడో ఏంటి తోడేళ్ళు వచ్చుద్దో తెలియదు, కుక్క వచ్చుద్దో తెలియదు పట్టుకెళ్ళిపోవడానికి ఆ వాసనకి. ఏమంటే ఆ వాసన అంతా పోయేదాకా అంటే
పాలు విడిచేదాకా దాన్ని కాచుకుంటూనే ఉంటాడు. అలాగేనా? అవునా? అలాగే దైవ సేవకుడు అనేవాడు కూడా బాప్తీసం పొందిన బిడ్డలతోని ఆ రకంగా దేవుడి సన్నిధిలో గడిపేటట్టుగా, ప్రార్థన అనుభవాలతో నడిపించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. నాతాను విడిచిపెట్టలేదండి దావీదుని. వచ్చాడు, చెప్తున్నాడు. చెప్పినాక నాతాను రాజుకి చెప్పాను ఏంటని అనలా. అమ్మో రాజు కదా, రాజుకి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇందాక చదువుకున్నాం కదమ్మా, 2 సమూయేలు 12వ అధ్యాయము. ఏమండి, నాతాను దావీదు కదా రాజుకి చెప్పాల్సిన, అమ్మో ఇదేంటి నాకు వద్దయ్యా ప్రభా, నన్ను విడిచిపెట్టి రాజుకి ఏం చెప్పానంటే నన్ను చంపేస్తాడయ్యా అనుకున్నాడా? రాజు అయినా భయం లేదు, చెప్పాలి. సీఎం ఎదురుపడినా భయం లేదు, చెప్పాలి. తప్పుడు ప్రచారాలు చేస్తే, తప్పుడు పరిపాలన చేస్తే సీఎం అయినా సరే, పిఎం అయినా సరే చెప్పాలి దైవ సేవకుడిగా. ఏమండి, మరి దావీదు పిఎం లాంటోడు ప్రపంచానికి. అక్కడే కాదు దేశం అంతటికీ కూడా. ఏమండి, గొప్ప రాజు ఆయన. దేశం అంతటికి ఎలా చెప్పగలుగుతున్నాం? దేశం అంతటికి అంటారా? క్యాపిటల్ అప్పుల్లో. ఏమండి, ఇశ్రాయేల్ దేశం అన్ని దేశాలకి, అన్ని దేశాలలో కూడా మన ఇండియా దేశం వాళ్ళు కూడా తీసుకెళ్ళారంట గంధపు చెక్కలు. ఇండియా దేశం, హిందుస్థాన్, హిందీలో హిందుస్థాన్ అంటారు. ఏమండి, ఇంగ్లీష్లో ఇండియా. ఏమంటే మన తెలుగులో ఏమంటారు? ఆంధ్రప్రదేశ్, అదే భారతదేశం అంటారు. ఈ రకంగా అన్ని భాషల్లో చూసుకుంటే అక్కడ హిందూ దేశం నుంచి అని ఉంటుంది బైబిల్లో. సొలొమోను మందిరం కట్టినప్పుడు అక్కడ దావీదు కూడా ఉంటాడండి. దావీదు లేకుండా లేడు. అన్ని దేశాలలో వచ్చి ఆ మందిరం కట్టడానికి సహాయం చేశారు. అలాగే మన హిందూ దేశం అని, ఆ దేశం అని, ఈ దేశం అని కాదు, మోడీ అనో చంద్రబాబు నాయుడు అనో కాదు, ఎవరున్నా సరే ఆ టైంలో పరిపాలన విషయంలో తప్పు చేస్తే మనం ప్రార్థించి వాళ్ళకి చెప్పాల్సిన వారమే ఉన్నాం. అది దైవ సేవకుడికి ఉన్న లక్షణాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నాతాను దావీదు రాజు అని చెప్పడం మానేశాడా? తప్పు చేసిన దావీదుకి చెప్పాడు. చెప్పిన తర్వాత దావీదు నేను ఆ కోసమే చెప్తున్నాను నువ్వు అని చెప్పి నాతాను తలదీసాడా లేకపోతే జైల్లో పెట్టాడా? చెప్పండి. లోబడ్డాడు, తప్పు చేశానని ఒప్పుకున్నాడు, కన్నీరు కార్చాడు. ఇక ఎన్నడూ పాపం చేయలేదని మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. దావీదు కొంచెం పైనుంచి చదువుదాం. వద్దులే, దావీదు 4వ వచనం కానీ చదువు. దావీదు ఇత్యుడైన ఉరియా చూడండి, ఒక్క విషయం తప్ప తన జీవిత దినములన్నీ దేవుడికి ఏమై ఉన్నాడంటే యథార్థముగా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నేను యథార్థంగా ఉంటున్నామా? దేవుడి మాటను అంగీకరించుతున్నామా? ఆయన మాట చొప్పున నడుస్తున్నామా? ఏమంటే యూట్యూబ్ ద్వారా కూడా వింటున్న మీరు కూడా దావీదు యథార్థవంతుడిగా ఉన్నాడంట. ఒక్క తప్పు తప్ప. మనం అనుకుంటాం చాలామంది దావీదు అనేకమైన తప్పులు చేశాడు అనుకుంటాం. ఆయన ఒక్క తప్పే చేశాడంట. అన్ని విషయాల్లో దేవుడికి యథార్థంగా ఉన్నాడు. ఒక దైవ సేవకుడు చెప్పిన మాట విని ఈరోజు యూట్యూబ్ ద్వారా వింటున్న నీవు కానీ, ఏమంటే ఇక్కడ కూర్చున్న మీరు కానీ, ఎవరైనా సరే ఒక దైవ సేవకుడిగా చెబుతున్న మాట చెవుని పెట్టండి, హృదయంలో ఉంచుకోండి, దాన్ని నెవరు వేయండి, అనుసరించి నడవండి. దేవుడికి స్తోత్రం. ఆయన మాటల్ని ఏనాడు కూడా చెవుని పెట్టమాకండి. ఆయన మాటలకి ఏనాడు కూడా మీరు త్రోవ తప్పిపోమాకండి. ఆయన మాట ఆలకించిన ప్రజలు ధన్యులు. నీ ఆయుష్కాలాన్ని నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలనుకుంటున్నావా? ఏమండి, పుట్టినరోజనో, పెళ్లి రోజనో, లేకపోతే ఏదేదో రోజనో నువ్వు వాక్యాలు వినిపింప చేయకుండా, వాక్యాలు వినకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? అలాగ తిరిగితే నీకు ఆయుష్కాలం పెరగదు. అర్థమైందా? చాలామంది తప్పుడు బోధ చేస్తాడు. దేవుడు ఇచ్చిన ఆయుష్ అండి, దేవుడు తీసేస్తాడండి అంటారు. నీ ఆయుష్ నువ్వు పెంచుకునే అనుభవాలు ఈ జీవగ్రంథంలో ఉన్నాయండి. నీ ఆయుష్ కాలాన్ని నువ్వు పెంచుకునే అనుభవాలు జీవగ్రంథంలో ఉన్నాయి. ఏమండి, నీ బ్రతుకు దినములని నువ్వు
హెచ్చింప చేసుకోవడానికి. అంటే నీ రోజులు నేను తప్పుడు నడక నడిచాను అనుకోండి, అమ్మని వచ్చి ఏ బైకు గుద్దుతున్నాను, గుద్దుతే ఏమైపోతాను చెప్పండి? చచ్చిపోతానా లేదా? ఏమండి? తప్పుడు నడక బట్టేగా, తప్పుడు చూపు బట్టేగా, తప్పుడు ఆలోచన బట్టేగా జరిగింది యాక్సిడెంట్. యథార్థంగా ఉంటే దీర్ఘాయుష్మంతున్నావునా? దేవుడికి లోబడితే దీర్ఘాయుష్మంతున్నావునా? చెప్పండి. దేవుడు అన్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలనుకుంటే యథార్థంగా ఆయన లేఖనాలు నువ్వు చదువు, ఆ మాటలకు లోబడు. ఏమంటే నువ్వు వెలుగుగా ఉండాలి, నువ్వు దీపముగా ఉండాలి, ఆయన కట్టడాలని ఆయన ఆజ్ఞలు గైకుంటే. ఇలాంటి చక్కని మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పుడు ఈ మాటలకు మనం లోబడాలి. చిన్న వయసులోనే చనిపోతున్నారంట. ఏమంటే ఈరోజు నేను 54 సంవత్సరాలు 54వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నానంటే నిజంగా నా తండ్రి చేసిన పుణ్యమో, నా తల్లి చేసిన పుణ్యమో, లేకపోతే నన్ను పెంచిన వారు చేసిన పుణ్యమో కాదు. ఏమంటే ఈ జీవగ్రంథం దగ్గరికి వచ్చి నాకు ఆయుష్కాలం పెరిగింది. యథార్థంగా చెప్తున్నానండి. నేను దీర్ఘాయుష్మంతుడు అవడానికి కారణము ఆయన కట్టడాల ఆజ్ఞలను నేను గాయకొని అనుదినము ఆయనతో నేను ప్రయాణం చేస్తుంటే నాకు ఆయుష్కాలం పెరిగింది. దేవుడికి స్తోత్రం. లేకపోతే నేను 30 సంవత్సరాలు రాకముందే చనిపోయేవాడిని. 30 సంవత్సరాలే, ఎక్కువ కాదు. ఎందుకంటే నా నోటి నుంచి బ్లడ్ పడేది, బాగా నా నోటి నుంచి బ్లడ్ పడేది. రెండోది టీబీ పేషెంట్ని. రెండోది అనుదినము కాళ్ళు చేతులు ఉబ్బిపోయాయి. చూడండి, కిడ్నీలు పాడైపోతే ఉబ్బుతాయి. ఏమంటే శరీరంలో అవయవాలు పాడైపోయిన ఉబ్బుతాయి. మరి ఈరోజు బ్లడ్ పడుతుందా? కాళ్ళు చేతులు ఉబ్బుతున్నాయా? దగ్గుతున్నానా? ఏ రోజైనా మీకు ఎదురుగా దగ్గినట్టు కానీ, కాళ్ళు చేతులు ఉబ్బినట్టు కానీ, ఏమంటే బ్లడ్ పడుతుందని కానీ ఏ రోజైనా చెప్పగలిగానా? ఏ రోజైనా జరిగిందా? లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన వాక్యాన్ని నేను బోధిస్తుంటే, ఆయన వాక్యాన్ని నేను గైకొని, ఆయన కట్టడాలను నేను అనుసరించి నడుస్తుంటే నన్ను దీపముగా ఉంచాడు, నన్ను వెలుగ్గా ఉంచాడు నా బిడ్డలకి. దేవుడికి స్తోత్రం. ఇదేనండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నేను ఈరోజు ఆరోగ్యాలతో దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన కట్టడాలను గైకున్నాను. హల్లెలూయా. 6వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు మేము చదువుకుంటే ద్వితీయోపదేశ కాండము, ఏమండి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వు ఎలాగుండాలో నేర్పించాడు. దైవ సేవకుడిగా ఈరోజు మీకు చెప్తున్నాను. నాతాను దావీదుకి ఎలాగైతే చెప్పాడో ఈరోజు మీకు కూడా అదే మాట చెబుతున్నాను. ఆయన మాటకు లోపడండి. సేవకుడి మాటకి మీరు విధేయత చూపించండి. కట్టడాలు గైకొనండి. ఆయన వాక్యాన్ని పెడచోవుని పెట్టమాకండి. ఎప్పుడైతే మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనుకుంటున్నారో మీరు కానీ, మీ ఇంటి వారు కానీ, మీ పిల్లలు కానీ, ఏమంటే వీరందరికీ దేవుడు మాటలు చెప్పమంటున్నాడు. పిల్లలకి మరి మనం చెబుతున్నామా? మనం ఇంట్లోని ప్రార్థనలే పెట్టించుకోము. ప్రార్థన అంటే చాలు మనకేమొస్తే కరువు వస్తుంది, ఏమండి బాధ వేదన వస్తుంది. ప్రార్థన అంటే ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం అనుకుంటున్నానయ్యా, సమస్యలు తీరలేదు, ఎక్కువైనాయా అంటారు. అవసరం లేదు. డబ్బులతో పనా ప్రార్థనలు పెట్టించుకోవడానికి? చెప్పండి. మిమ్మల్ని వెండి బంగారాలు అడుగుతున్నాడా? ఏమంటే మీ దగ్గర ఉన్న పొట్టేళ్ళు, కోతులు, కోళ్ళు అడుగుతున్నాడా? ఏం అడగట్లేదు. ఇవన్నీ నావి కాదా? నువ్వేమివ్వగలుగుతావు నాకు? నా మాట వినటానికి సేవకుని ఆహ్వానించుకొని చేర్చుకొని ఇంట్లోనే 4 మాటలు వింటే నీ ఇంటికి వెలుగు కలుగుతుంది. నీ ఇంటికి దీపముగా నువ్వు ఉంటావు. ఏమండి ఇది నా సొంత మాటలు కాదు, లేఖనాల్లో ఉన్న మాటలే మీకు నేను చూపించాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాటలే మీకు వినిపిస్తున్నాను. ఏమండి అలాగ దావీదు ఆయుష్కాలాన్ని పెంచుకొని దావీదు ఏం చెప్తున్నాడో చూద్దామండి. ఇక్కడ నా జీవిత కాలం అంతా ఆయన నేను స్తుతిస్తాను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలు గైకుంటాను అంటున్నాడు అన్ని అధ్యాయాల్లో కూడా. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. కీర్తనలు 27:4. చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని. ఏమడిగాడంట? ఒక్క వరాన్ని అడిగాడంట. ఆ వరం ఏంటిదో తెలుసా? నువ్వైతే వరం ఏమడుగుతావు చెప్పండి, చదవమాకుండ్రా. నువ్వైతే ఏమడుగుతావు చెప్పు. సాల్మన్ రాజు చూపిస్తున్నాడు. మంచి కట్ట కావాలి, మంచి పొజిషన్ కావాలి, నేను దారిలో నడుస్తుంటే నాకు ఇంత ముద్ద దొరకాలి, బంగారపు ముద్ద. ఏమండి ఇలాంటివే అడుగుతాం. నేను వెళ్ళే వ్యాపారాల్లో నాకు దీవెన రావాలి, నేను వెళ్ళే అడుగుల్లో పనుల్లో నాకు అవి రావాలి, ఈ రావాలి అంటాం. కానీ ఇక్కడ భక్తుడైన దావీదు ఏమడుగుతున్నాడు తెలుసా? చదువు. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని
దానిని నేను వెతుకుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఎతుకుచున్నాడంట. దానిని ఏం చేస్తున్నాడంట? ఎతుకుచున్నాడంట. నువ్వు వెతుకుతున్నావా? ఇక్కడ ఎదుగుతున్నావు అంతే. బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళాక కదా నువ్వు మూసి ఆదివారం వచ్చినప్పుడు, అన్నయ్య వచ్చినప్పుడు తీసుకొస్తున్నావు బయటికి. అవునా కాదా? ఎవరైనా అలాగే చేస్తున్నారండి. యూట్యూబ్లో వింటున్న ప్రజలు కూడా అలాగే చేస్తున్నారు. ఈరోజు ఆదివారం ఒక్కరోజే బైబిల్ తెరిచేది, అప్పుడు దాకా దుమ్ము పట్టేసి ఉంటుంది బైబిల్. ఉండట్లేదా బైబిల్ దుమ్ము పట్టేసి? మా చింతలు నవ్వుతుంది. రోజు వాక్యాన్ని చదవాలి. ఎతుకుతున్నాడంట. ఒక వరం కోరుకున్నాడంట. ఆ వరము వెతుకుతున్నాడంట. చదువుమా. చూడండి ఇక్కడ మళ్ళీ నేను వివరంగా చదువుతాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఏంటంట? ప్రసన్నతను చూచుటకు. కార్యము అండి. కార్యము చూచుటకు. ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నువ్వు నేనైతే ఎప్పుడు వస్తాం మందిరానికి? ఆదివారం ఒక్కరోజు. అది కూడా ఈ ఎక్కడి నుంచో వస్తాడు ఈ సేవకుడు మనల్ని తినడానికి అనుకునే వస్తారు. కానీ ఏమండి సొనకు మాకండి. నిన్న వారం చెప్పాను, సొనుగితే ఏమైపోయారంట? భూమి మింగేసిందంట. మళ్ళీ ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి తెలుసా మీకు? మన ఇండియాకు కూడా రాబోయే అవకాశాలు ఉన్నాయంట. అనేక దేశాలు, కనీసం ఇంచుమించు 11 దేశాలు భూకంపం వచ్చి లక్షల మందిని మింగేసిందంట. నిన్న చదువుకున్నాగా, నిన్న ఆదివారం భూమి నెరలు వీరిసంట. అదే మింగేసి ఆ భూమిలో ఉన్న జనాభాని అంట బయటికి దేవుడికి అప్పగించిందంట. ఆ 2 గ్రంథాలు తెరిచినప్పుడు. మరి దేవుడు 2 గ్రంథాలు తెరిచినప్పుడు భూమి అప్పగిస్తుందంటే మనం కూడా భూకంపం వస్తే మునిగిపోద్ది. దాంట్లో నిండి ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచిపెట్టి దాంట్లో ఉండిపోతాం. దేవుడు 2 గ్రంథాలు తెరిచినప్పుడు అప్పుడు దేవుడికి అప్పగిస్తాడు భూమి. ఏమంటే సముద్రం కూడా అలాగే అప్పగిస్తుంది. ఈ కాదు, ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు నేను నివసింపగోరుతున్నావా దేవుడి మందిరంలో? ఆదివారం ఆరాధనకు ఒక్క పూట, అదే 1 గంట, 2 గంటలు కూడా కాదు, ఫుల్ టైం 2 గంటలు కూడా కాదు, రోజుకు 2 గంటల 40 నిమిషాలు టైం ఇవ్వాలి ఆయనకి. కానీ మనం 2 గంటల 40 నిమిషాలు ఇవ్వట్లేదు. వారానికి వచ్చి 2 గంటలు కూడా ఇవ్వట్లేదు, గంటే ఇస్తున్నాం. ఆ గంట కూర్చోడానికి కూడా ఆ ఒక సౌకలు పడుతున్నాం. ఆయనకు ముందు సమయం ఇస్తేనే నువ్వు ఆశీర్వాదానికి కర్తవవుతావు. ఆయనకి సమయం ఇవ్వకుండా నువ్వు దేవుడి ఆశీర్వాదాలు రావాలంటే రావు. మనకి ముందు ఆయనకి సమయం ఇవ్వండి. ఒక ఆదివారమైనా రోజుకు 1 గంటనే ఇవ్వండి. కనీసం 2 గంటల 40 నిమిషాలు అయిపోయిన గంటనే ఇవ్వండి. ఏమండి? గంటనిచ్చి ప్రార్థన చేయండి. ఆశీర్వాదాల కోసం కాదు. ప్రభువా, నా పేరు నీ జీవగ్రంథంలోంచి, నీ లేఖనాలను గైకొనడానికి, నీ ఆజ్ఞలు గైకొనడానికి, నీ కట్టడాలు గైకొన నడవడానికి, నీ మందిరంలో అనుదినము కనబడటానికి ప్రభువా నన్ను నీ ఆత్మచేత నడిపించి ప్రభువా అని అడగండి. ప్రార్థనలో స్తుతించండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు స్తుతించడంలో తప్పు లేదు. దానికి ఎవరు వంకలు పెట్టరు. ఏమండి? తర్వాత ఇంకొక అధ్యాయం చూసుకుందాం. 104:33 కీర్తనలు. అదే కీర్తనలు 104:33. చూడండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు. దేవుడికి స్తోత్రం. నా భార్య అనేది మాట. ఏమయ్యా నీకు చింత లేదా? ఏదో ఒక పాట పాడుతూనే ఉంటావు, డ్యాన్సులు ఎత్తు పాడుతావు. మళ్ళీ నేను చిన్న పిల్లోడు అనుకుంటున్నాను నువ్వు. నిజమే, నా దేవుడి దృష్టిలో నేను చిన్న పిల్లోడినే. వృద్ధాప్యం వచ్చిన వరకు కూడా నేను నాట్యం ఆడుతూనే పాడతాను. ఏమంటే ఇప్పటికీ నా పిల్లలు అదే మాట అంటారు. ఏం డాడీ అసలు చింత ఉండదా నీకు? ఒంటరిగా ఉన్నామని కూడా బాధ లేదా నీకు? నేను అంటాను ఒంటరిగా ఎక్కడ ఉన్నానమ్మా, నాతో నా దేవుడు ఉన్నాడమ్మా అంటాను. హల్లెలూయా. ఏమండి? నిజమే. ఆనంద గానాలతో నేను ఉంటాను. దావీదు వలె. దావీదు ఏ రకంగా అయితే ఉన్నాడో, నాకు ఈ లేఖనాలు చదవలేదండి. నాకు బైబిల్ చదవడం రాదు కదా. ఏమండి? కానీ ఆయన వర్తమానం అందించేటప్పుడు మటుకు ఆయన ఇస్తాడు. జ్ఞాపకం చదివేశాను మొత్తం, కానీ జ్ఞాపకం ఆ టయానికి చేస్తాడు నాకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? నా జీవితమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము
నా దేవుడికి కీర్తించెదను, నా దేవుని కీర్తించెదను. నేను ఉన్నంత కాలం, ఈరోజు పుట్టినరోజు 54వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా. మరి 54వ సంవత్సరం అంతా నేనేం చేయాలనుకుంటున్నాను? నా ముందున్న దినములు చెప్పండి. సినిమాలు, షికారులు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాలనుకొని ముందుకెళ్ళిపోనా? లేకపోతే నా దేవుడి సందులో కనిపెట్టుకొని ఉండనా? మా అమ్మాయి దగ్గరికి వెళ్ళా, బైబిల్ తీసుకుని వెళ్ళిపోయా, ఈ బుక్ కూడా తీసుకుని వెళ్ళిపోయా. ఏమండి, నాకు కావాల్సిన బుక్, ఎందుకంటే దీంట్లో రాసుకుంటాను కాబట్టి ఇట్లా ఎత్తుక్కుంటాను, మళ్ళీ తెచ్చుకుంటాను వాక్యాలు. అలాగే వారంలో చాలా వాక్యాలు రాసుకున్నాను, కానీ మధ్యాహ్నం 4 ఒక మెసేజ్ మారిపోయింది. నిన్నంతా మొన్నంతా ప్రిపేర్ అయిన మెసేజ్ వేరు, మధ్యాహ్నం 4 మెసేజ్ మారిపోయింది. ఏంటి ప్రభువా, నువ్వు వెళ్ళు, నేను ఉన్నాను, నేను మాట్లాడతా, నువ్వు కాదుగా, నేను మాట్లాడతా. దేవుడికి స్తోత్రం. అందువల్ల ఈరోజు నీవు నేను దావీదు వలె అనేకగలుగుతామా? ఏమంటే ఒక దావీదు సేవకుడు మాట వినగలుగుతామా? వినగలిగితే మీరు దీర్ఘాయుష్మంతులు, మీరు దీవించబడతారు, మీరు స్వతంత్రించుకుంటారు. ఏమంటే మీరు కోరుకున్నదల్లా స్వతంత్రించుకుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. 106 2వ వచనం. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవరు ప్రకటింపగలరు? చెప్పండి, ఎవరు ప్రకటింపగలరు? ఆయన దైవ సేవకుడు ఒక్కడే. ఆయన వాక్యానికి లోబడి, ఆయన కట్టడాల్ని, ఆయన యొక్క ఆజ్ఞలు గైకున్నవాడు ఒక్కడే ఆత్మ ద్వారా చెప్పగలుగుతాడు. హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు? ఏమండి, వెంకట్రావు గారు మీరు చెప్పండి అంటే చెప్తారు ఇవన్నీ? లక్ష్మమ్మ నువ్వు చెప్పమ్మంటే చెప్తావా? కస్తూరక్క నువ్వు చెప్పగలుగుతావా ఇవన్నీ? ఎవరికైనా ఎవరు చెప్పగలుగుతాడు? చెప్పలేరు ఎవరు. ఆయన ఆత్మ ద్వారా ఆయన దైవ సేవకుడే చెప్పగలుగుతాడు. నాతాను చెప్పగలిగాడు దావీదుకి. దావీదు రాజు కదా, చెప్పగలడా? దావీదుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏంటి నువ్వు చేస్తున్న పని అనగలవా? లేదా ఆయనకు స్టోరీ చెప్పగలవా? ఆయన మెట్టు కూడా ఎక్కలేవు. కానీ ఇక్కడ నాతాను ధైర్యంగా వెళ్ళాడు. దేవుడు చెప్పిన మాటల్ని నేను చెప్పలేనని అనుకుంటా విని వెళ్ళాడు. ఆజ్ఞలను విని వెళ్ళాడు. వెలుగ్గా ఉండాలనుకున్నా, దీపంగా ఉండాలనుకున్నా ఈ కట్టడాలు, ఈ ఆజ్ఞలు నువ్వు గైకొనాలి, ఆలకించాలి, శ్రద్ధగా నువ్వు నడవాలి. నడిచినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ ఆవశ్యకాలను పెంచుకుంటావు, ఆరోగ్యాన్ని నువ్వు ఉంచుకుంటావు, మంచి ఆరోగ్యం ఉంచుకుంటావు. నిజమే, ఈ రోజుకి వచ్చి నేను ఏమీ వాడట్లేదు దేవుడి కృపను బట్టి. ఏ విషయమైనా దేవుడికి అప్పగిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. వాడనని నేను అనట్లే, వాడతా సందర్భం వచ్చినప్పుడే. అంటే పద్దాక నేను షుగర్ పేషెంట్ లాగో లేకపోతే ఏ పేషెంట్లో ఒక ట్యాబ్లెట్లు మింగడానికి కాదు నన్ను దేవుడు ఎంచుకున్నది, ఆరోగ్యంతో ఆయన మాటలు చెప్పడానికి. ఏమంటే నాకు ఆరోగ్యం ఉంటేనే నేను చెప్పగలుగుతాను, నాలో ఏ ముళ్ళు లేకుంటుంటేనే నేను చెప్పగలుగుతాను, నేను ఆయన కట్టడాల్లో ఆయన ఆజ్ఞలు గైకుంటేనే నేను చెప్పగలుగుతాను. ఆ అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 128 కీర్తనలో 128 5వ వచనం 1 నుంచి చదివేసేయండి. ఆల్రెడీ రాశాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడందరూ. ఎవరంట? నడుచువారు అందరూ అన్నాడా? లేకపోతే బయట కూర్చొని షికారులు చేసేవాళ్ళు అన్నాడా? నడుచువాళ్ళంటే ఎవరో తెలుసా? ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించి ఆయన మాటల్ని అనుసరించి నడుచువాడు. ఏమంటే బాప్తిసం పొంది నువ్వు నడిస్తే ధన్యుడివి. అర్థమైందా? నువ్వు బాప్తిసం లేకుండా నువ్వు ధన్యుడు కాదు. దాంట్లో నేను ఒప్పుకోను. వాక్యం వినడానికి వస్తున్నానంటే క్రియేది. ధన్యుడు ఎప్పుడు అవుతున్నాడు? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు. యేసుప్రభు బాప్తిసం పొందాడా లేదా? చెప్పండి, పొందాడా? మరి ఎందుకు పొందాడు? ఆయన దేవుడై ఉండి శరీరధారిగా వచ్చాడు కాబట్టి, శరీరంలో ఉన్నప్పుడు నువ్వు నేను కూడా పొందాలి కాబట్టి. ఏమండి, ఈ వాక్యం రాసుకొచ్చిన రోజు నాడు మీరు అందరూ రాలేదు, ఎవరు కూడా రాలేదు.
మందిరం అంతా ఖాళీగా ఉంది, నేను ఒక్కని ఆరాధన చేసుకుని వెళ్ళిపోయా. ఆ వాక్యం ఇప్పుడు మీకు కనపడుతుందండి. దేవుడికి స్తోత్రం. నేను ఇక్కడ రాసుకురాలే, ఇప్పుడు ఇక్కడ ఒక వచనమే రాసుకొచ్చాను, 5వ వచనం, కానీ ఇక్కడ వచనం అన్నీ చదవమంటున్నాడు దేవుడు. దరా కూర్చో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్నవాడు ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. చదువుతున్నారు ఇక్కడ ఈ మాట. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తావంట? వ్యర్థానికి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతావా? సిల్లి సంచి హాస్పిటల్ అనేది తెలుసా మీకు? కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇంకా చదువమ్మా. ఎవరంట? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండునంట. ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. ఎలాగూ చదువుదాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్. ఇంకా నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగునట్టుగా మేలు కలుగునట్టుగా చూచెదవు. యెరూషలేము అనగా రక్షింపబడిన నీ ఇల్లు, అర్థమైందా? నీ హృదయం, నీ శరీరం. ఏమండి? యెరూషలేము అనగా దేవుణ్ణి చేర్చుకున్న నీవే. చేర్చుకున్నావు దేవుణ్ణి. ఏమని ఉంది ఇక్కడ చూడండి. సియోను తర్వాత యెరూషలేము, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు మేలు కలుగుట చూచెదవు. నాకు నోరు తిరగదండి, అందుకే నేను చెప్పట్లేదు ఆ మాట. దాంట్లో 2 అర్థాలు వస్తాయి నాకు. ఆశీర్వాదం అనేది పలకబోయే శాపం పలికేసాను అనుకో, గబాలమని సేవకుడిగా మళ్ళీ కష్టం. అందుకే నా మేలు అంటాను ఇందరినీ. నీకు మేలు కలుగుటకు, అర్థమైందా? యెరూషలేము అనగా. ఇంకా నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. రక్షింపబడిన వారి మీద సమాధానం ఉండును గాక. మరి రక్షణ పొందవలసిన వారు కూడా రక్షణ పొందును గాక. ఆమేన్. హల్లెలూయా. కొరింథీలు చదువుదాం. వదిలే, ఇక్కడికి ఆపేద్దాం. ఏమండి? సరే, కొరింథీలు కూడా చదువు. 1 కొరింథీలు మొదటి కొరింథీలు 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలములు 19 చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఎడల మనుషులు అందరికంటే చూడండి ఏంటంట, దౌర్భాగ్య ముందుము. ఓకే, ఇక్కడేంటి? నిరీక్షణ. ఈ జీవిత కాలమంతటికి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఓకే, ఎబ్రీ చదవండి. 7వ అధ్యాయం 3వ వచనం. 7:3. అంతా ఎబ్రీ తీసావా? ఎబ్రీ 3వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనం.
ఒక్క నిమిషం నేను చదువుతున్నాను, మొదటి నుంచి చదువుదాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడు అయిన మెల్కీజెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతనిని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్లే షాలేము రాజుని అర్థము. జీవనముకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం. ఏమండి, ఆయనే యేసుక్రీస్తు. మీరు 10వ వంతు ఎవరికి ఇస్తున్నారు? రక్షింపబడిన వారు ఇస్తున్నారా దేవుడికి? అసలు ఎప్పుడైనా మీరు 10వ వంతు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చారా? మీ వ్యాపారాల్లో, మీ పంటల్లో, మీ చేతి పనుల్లో? ఏమండి, దేవుడి విషయంలో వెనకడుగు వేయమాకండి. అదే ఆజ్ఞలు గైకున్నవాడు దీపముగా ఉంటాడు, వెలుగుగా ఉంటాడంటే అదే దాంట్లో ఉన్న మర్మమే ఇది. ఇక్కడ అబ్రహాము 10వ వంతు తీసుకెళ్ళి ఇచ్చాడు యాజకుడికి. ఏమండి, ఈరోజు 10వ వంతు ఇస్తే కార్లు కొనుక్కోవడానికి కాదు, నేను నా శరీర భోగాలను చేసుకోవడానికి కాదు, దేవుడి మందిరానికి కావాల్సిన వనరులు కొనడానికి. నాకు ఇచ్చినవన్నీ ఏం చేశాను? కొనలేదా? ఏమండి, ఫ్యాన్ ఒక సహోదరి ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, ఫ్యాన్ కొన్నా. ఇంకో సహోదరి ఫ్యానే ఇచ్చేసింది. ఇంకొక సహోదరుడు సౌండ్ బాక్సులు ఇచ్చాడు. ఇంకో సహోదరుడు యాంప్లిఫైర్ ఇచ్చాడు. ఇంకో సహోదరుడు మౌత్ ఇచ్చాడు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తున్న కొలది నేను కొంటున్నా. ఒక్కొక్కరైతే ఇవ్వనప్పుడు కూడా నేను లైట్లు కొనుక్కొని తీసుకొచ్చాను. ఈ లైట్లు ఇంకో సహోదరుడు. అలాగా ఏదైనా విజయవాడ సిటీలో కావాల్సినవి కూడా, ఏమంటే అక్కడ ప్రార్థనా మందిరానికి కావాల్సినవి కూడా కొనిపెట్టుకుంటున్నాను. లాస్ట్కి ఈ మౌత్తో సహా కొనిపెట్టుకుంటున్నాను. దేవుడు నామను మహిమపరచడానికి, నా భోగవతాలకు కాదు. అర్థమైందా? దేవుడికి మీరు ఇస్తే దేవుడి పరిచర్య అభివృద్ధి అవుద్ది. ఇంకా అనేక స్థలాల్లో మనం పెట్టడానికి కొన్ని సందర్భాల్లో పబ్లిసిటీకి ఉపయోగపడతాయి. ఏమండి, రెంట్లు కట్టడానికి ఉపయోగపడతాయి. మందిరం మనకు సొంతం కాదు కదా, రెంట్లేగా, కట్టడానికి ఉపయోగపడతాయి. ఎవరమైనా సరే దేవుడికి ఇచ్చే విషయంలో మటుకు వెనకాడకండి, దేవుడికి ఇవ్వండి. అర్థమైందా? మీరు ఇచ్చే కొలది మీరు ఏమవుతారంటే ఆశీర్వదించబడతారు. ఏమండి, ఇక్కడ అబ్రహాము ఇచ్చాడు, ఆశీర్వాదానికి కర్తగా మారాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దరిద్రులుగా ఉండడానికి కాదు. ఏమండి, మనము ఎన్నిక లేని వారుగా ఉండడానికి కాదు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటుంది ఒకటే, మన బ్రతుకు దినములన్నీ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు కనుక్కుందాం, ఆయన మాటలు శ్రద్ధగా విందాం, ఆయన బోధకి చెవి యొగ్గుదాం, శ్రద్ధగా వినే వాటిని అనుసరించి నడుద్దామా? ఏమండి, యూట్యూబ్లో వింటున్న ప్రజలు కూడా, మీరు కూడా నడవాలనుకుంటే షేర్ చేయండి. అనేకులకి మీరు సువార్త ప్రకటించేవారుగా అవుతారు. ఓకే, దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అమ్మా ఆపేరా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు. నీ నామం మహిమపరచడానికి, నీ నామం గణప